కామన్వెల్త్ గేమ్స్ 2026 పురుషుల జావెలిన్ త్రో అనగానే అందరి దృష్టి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టులు భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీంలపైనే ఉంది. అయితే గ్లాస్గో వేదికగా జరిగిన ఫైనల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల రుమేష్ తరంగా పతిరగే సంచలన ప్రదర్శన చేశాడు. ఫైనల్లో ఏకంగా 89.75 మీటర్ల దూరం ఈటెని విసిరి పసిడి పథకాన్ని ముద్దాడాడు. దీని ద్వారా కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్ విభాగంలో శ్రీలంక తరపున స్వర్ణ పథకం సాధించిన తొలి అథ్లెట్గా రుమేష్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ విభాగంలో నీరజ్ చోప్రా రజతం, భారత్కి చెందిన యశ్వీర్ సింగ్ కాంస్యం సాధించారు. దీంతో ఆసియా అథ్లెట్లు పోడియంను క్లీన్ స్వీప్ చేశారు. వాస్తవానికి 2026 సీజన్ ప్రారంభం నుంచే రుమేష్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. పర్త్ ట్రాక్ క్లాసిక్ గెలవడంతో పాటు మార్చిలో 89.37 మీటర్లతో జాతీయ రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత కెన్యాలోని కిప్కెనో క్లాసిక్ గెలిచిన అతడు రోమ్ డైమండ్ లీగ్లో ఏకంగా 92.62 మీటర్ల కళ్ళు చెదిరే త్రో విసిరి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్లో 90 మీటర్ల మార్కును దాటిన ఏకైక అథ్లెట్గా నిలిచాడు. ఆ తర్వాత ఓస్ట్రావా, గోల్డెన్ స్పైక్, దోహా డైమండ్ లీగ్లలో కూడా విజయం సాధించి గ్లాస్గోలో అడుగుపెట్టాడు. అయితే కెరీర్ ప్రారంభం నుంచి రుమేష్ జావెలిన్ త్రోయర్ కాదు. రుమేష్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో క్రికెట్లో ఫాస్ట్ బౌలర్గా మంచి వేగంతో బంతులు విసిరేవాడు. సుమారు 130 కిలోమీటర్ల వేగంతో బ్యాటర్లకు బంతులు సంధించేవాడు. కానీ స్వతహాగా డిస్కస్ త్రోయర్ అయిన తన తండ్రి ప్రోత్సాహంతో 2017లో జావెలిన్ పట్టాడు. ఆ నిర్ణయం అతడి జీవితాన్ని మార్చేసింది. 2022 ప్రపంచ అండర్-20 ఛాంపియన్షిప్లో 7వ స్థానంలో నిలిచిన రుమేష్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో మైక్ కేల్సీ బార్బర్ అనే ప్రముఖ కోచ్ల శిక్షణలో తనను తాను మెరుగుపరుచుకున్నాడు. నిలకడగా 88 మీటర్లకు పైగా ఈటెను విసరడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఇక గత కొన్నేళ్లుగా ఆసియాలో జావెలిన్ త్రోయర్లు అంటే నీరజ్ చోప్రా, అర్షద్ నదీంల పేరే వినిపించేది. కానీ గ్లాస్గో విజయంతో రుమేష్ ఆ కాంబినేషన్ను త్రిముఖ పోరుగా మార్చేశాడు. ఈ సీజన్ బెస్ట్ త్రో, కామన్వెల్త్ గోల్డ్ మెడల్తో ఉన్న రుమేష్ రాబోయే ఆసియా గేమ్స్లో నీరజ్ చోప్రాకు అతిపెద్ద సవాల్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్గా ఉన్న కుర్రాడు ఇప్పుడు ప్రపంచ జావెలిన్ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు.